హలో హలో అండి, సార్. క్షీరసాగర్ మదన ప్రైజ్ లార్డ్ కార్యక్రమం సార్. స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు జాన్ అభిలాష్ సార్. నేను తిరుపతి నుంచి కాల్ చేస్తాను. తిరుపతి. తిరుపతి నుంచి కాల్ చేస్తాను. ఓకే, జాన్ అభిలాష్ గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, అడగండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చెప్పండి. సో ఎక్సైటెడ్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. థ్యాంక్ యూ ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పోరాడే బుక్ నేను చదువుతున్నాను సార్. చదువుతున్న ప్రతిసారి ఆ బాధ, దాని వెనక ఉన్న పోరాటం, ఒక ఇష్ట అనేది అర్థమవుతాను సార్. పోరాడండి బుక్ చదువుతున్నారా? చదువుతున్నాను సార్. ఆ, అసలు లిటరల్ యుద్ధంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది సార్. ఎవ్రీ పేజ్ జరుగుతుంటే మనం ఖచ్చితంగా చేయాలి. ఆ, ఆ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు దేవుడు కోరపు పాపము, బిలాంగ్ పాపం చెప్తున్నప్పుడు మాకే ఒక డిఫరెంట్ జోనర్ లో నుంచి ఎక్స్పీరియన్స్ అయిన ఫీలింగ్ ఇచ్చింది సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం దేవుడు మీకు చెప్పినప్పుడు అట్లాంటి బోధ, ఐ మీన్ అట్లాంటి కైండ్ ఆఫ్ ప్రత్యక్షత ఎవరికి రాలేదు. అవును మీరు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం మీకు అగేన్స్ట్ ఉంది కదా సార్. అవును మొత్తం అగేస్ట్. ఆ ఫీలింగ్ మీకు ఎట్లా అనిపించింది సార్? ఏముంది, అడిగారు అందరూ. నేను ముందు ఆశ్చర్యపోయారు బాబు. ఆశ్చర్యపోయి, ఏంటి బాబు నేను వాక్యం ఉన్నట్టు చెప్తే అందరు వ్యతిరేకం అయిపోయారేంటి? ఈ పాస్టర్లు, విశ్వాసులు అందరు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? నేను వాక్యమే కదా చెప్తున్నాను, బయట నుంచి ఏం చెప్పట్లేదే. ఇంతమంది నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. అప్పుడు చిన్నోండి బాబు, 21-22 సంవత్సరాలు. అవును సార్. ఇప్పుడంటే పెద్దోడిని, సీనియర్ సిటిజన్ అయిపోయాను, అనుభవం వచ్చింది. అప్పుడు చిన్నోండి కదా, చాలా బాధపడి ఏడ్చి ప్రార్థన చేశా. ఇంతమంది వ్యతిరేకం అయిపోతే నేను ఎట్లా సేవ చేయాలి అని యేసయ్యని అడిగితేను యేసయ్య మాట్లాడాడు. ప్రభు స్వరం చల్లగా మెల్లగా వినబడింది. ఎందరు వ్యతిరేకమైతేనేమి, నేను నీకు తోడై ఉన్నాను కదా, నేను సరిపోనా నీకు అన్నాడు ఆయన. నేను సరిపోనా అంటే, అయ్యే బాబు ఎంత మాట అన్నావు ప్రభువా, నువ్వు సరిపోకపోవడం ఏంటి? నువ్వుంటే నేను విశ్వాన్నే జయించేస్తాను తండ్రి, నువ్వు నాకుంటే చాలా, ఆ ఒక్క మాట చాలని ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళాను. తర్వాత ఒకసారి అడిగాను, ఎందుకు ఇంతమంది వ్యతిరేకం అయిపోయారు నాకు అని ప్రభువుని అడిగారు. అడిగితే ప్రభు అన్నాడు, మరి ఎవడు లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువు అగును, ఎవడు దేవునితో స్నేహం చేస్తే వాడు లోకానికి కూడా శత్రువు అవుతాడు. కనుక ఒకప్పుడు నన్ను కూడా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు కదా, పౌలును కూడా వదిలేసి వెళ్ళిపోయారు కదా. కాబట్టి ఆ విధంగా ఎన్నో రకాలుగా ప్రభు మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత ఈ ప్రత్యక్షతలు, మరి నేనంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పోరాడండి బుక్ చదివి దాంట్లో ప్రసంగాలు చేసుకున్నారు, సంఘాలు కట్టుకున్నారు. అలా వందలాది మంది, వేలాది మంది బోధకులు ఉన్నారు. ఏదేమైనా వాక్యం దేవునిది, అభిషేకం అయింది, ప్రత్యక్షత అయింది. నాకు ఒకటే తృప్తి నాయన, ఎవరు వ్యతిరేకించినా నేనైతే రాజీ పడకుండా దేవుని సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాను. దేవునికి స్తోత్రం. తప్పకుండా నాయన, రాబోయే రోజులన్నీ మీవే, ప్రపంచాన్ని మీరే సత్యంతో నింపాలి. గాడ్ బ్లెస్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు యూదా భక్తుడు రాసిన పత్రికలో, యూదా రాసిన పత్రికలో ఆయన ఒకటి రాయాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రెషర్ చేసి వేరేది రాయించారు. అవును. ఇప్పుడు మీరు ఇన్ని పుస్తకాలు రాశారు కదా సార్, మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఒకటి రాయాలనుకున్న దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఇది కాదు, మీరు ఇదే రాయాలి అని ఏమన్నా చేసిన ఒక సందర్భం చెప్పగలరా సార్? అట్లా చాలా జరిగినాయి. అసలు ఎన్నో, నేను కొన్నిసార్లు ప్రసంగాల్లో కూడా చెప్పాను కదా, నేను ఫలానాది రాయాలనుకున్నాను, అది ఇప్పుడు వద్దులే, దిస్ ఈజ్ నాట్ ద టైం ఫర్ దాట్, నువ్వు తర్వాత రాయి. నా జీవిత కథనే దేవుడు ఇంకా రాయనివ్వలేదు. కొరింథీ పత్రిక మీద వ్యాఖ్యానము, గలతీ పత్రిక మీద వ్యాఖ్యానము, ఇలాగా మరి అనాది కాలము చరిత్ర, ఇట్లా దాదాపు ఒక 20 టైటిల్స్ నేను ప్రకటించాను నా ప్రసంగాల్లో. ఇవన్నీ రాయాలనుకున్నాను. నా సొంత జీవిత చరిత్ర కూడా, నీటి మీద నడక అని ఒకటి, నా ప్రభుతో నా యాత్ర అని, అలాగా ఎన్నెన్నో అనుకున్నాను నాయన. మరి దేవుడు రాయనివ్వలే. దానికంటే అర్జెంట్ ఉన్నాయని చెప్తే ఇవన్నీ 8 ప్రణాళిక గ్రంథాలు రాశాను. ఇవన్నీ ఇంగ్లీష్లోకి నువ్వు తర్జుమా చేశాక
ఆ తర్వాత నేను బలపరిచి నేను రాయించుకుంటాను, దానికి ఇప్పుడు టైం లేదు, ఇది అర్జెంట్ అని చెప్తే ఈ 8 ప్రణాళిక గ్రంథాలు రాశాను. నేను రాయాలనుకున్నవి ఎన్నో ఉన్నాయి, దేవునికి లోబడి అవన్నీ పక్కన పెట్టేశా. ఓకే సార్. ఓకే నాయన, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ బ్రదర్, ఓకే.